సార్ ఇప్పుడు ఉమెన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్ ఎలా చేసుకోవచ్చు? సో ఇప్పుడు మీరు అడిగిన దానికి అంటే ఇట్స్ ఎగైన్ కాంప్రహెన్సివ్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకునేటప్పుడు మనం గతంలో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి అని ఒక కంప్లీట్ ప్లేలిస్టే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మనీ అను ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఇప్పుడు రాబోయేటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఒక ఇండివిజువాలిటీ కావాలి అనుకుంటున్నటువంటి ఒక ఉమెన్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తాలూకా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లాన్ అందులోకి రీసెంట్గా పాస్డ్ అవుట్ అయినటువంటి MBA నుంచి జాబ్ చేసిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఇచ్చినటువంటి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి అన్నది మనం ఇప్పుడు రాబోయేటువంటి మనీ అనే ఎపిసోడ్లో కూడా వాళ్ళు చూడొచ్చు. ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, స్వావలంబన ఇలాంటి పెద్ద పెద్ద పదాలు అనేటువంటి వాడుతూ ఉంటాం. వాడినప్పుడు వీటి తాలూకా వివరణ కావాలి అనుకునేటప్పుడు గత ఎపిసోడ్స్ మనం ఏవైతే చేసామో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది. దే కెన్ చెక్ దట్ అండ్ దే కెన్ వాచ్ దట్ అని చెప్పేసి మనం చూడొచ్చు. ఓకే సార్.